అందరూ కాలేజ్ కోసం వేట మొదలు పెడతారు. కానీ తెలివైన వాళ్ళు భవిష్యత్తు కోసం బ్రాంచ్ని వెతుకుతారు. ఎందుకంటే విద్యార్థి ఎంచుకునేటువంటి ఒక బ్రాంచ్ అతని 4 ఏళ్ల కాలేజ్ జీవితం మాత్రమే కాదు, 2040లో ప్రపంచంలో అతని స్థానాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సిఎస్సి అయితే చాలు అనేవాళ్ళు. అది చాలా బలమైన రంగమే. కానీ ఇప్పుడు ఏఐ యుగం. సాధారణమైనటువంటి కోడింగ్ పనులన్నిటిని కూడా ఏఐ చాలా వేగవంతంగా చేసేస్తుంది. కాబట్టి ఏ బ్రాంచ్, ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు. ఎంత బాగా లోతైన నైపుణ్యాలను మనం సాధించామనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఒక 4 ముఖ్యమైనటువంటి బ్రాంచెస్ గురించి చూద్దాం. నెంబర్ 1, ఎంఎన్సి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. డెవలపర్ రాసే కోడ్ని ఏఐ చాలా ఈజీగా రాసేస్తుంది. కానీ ఆ ఏఐకి పునాది అయినటువంటి ఆల్గారిథంని రాసేది ఎవరు? ఈ ఎంఎన్సి స్టూడెంటే. ఎవరైతే మ్యాథ్స్ని చాలా బాగా ఇష్టపడతారో వారికి బ్రాంచ్ ఒక వరం లాంటిది. నెంబర్ 2, ఈసీఈ. మొబైల్ లేకుండా మనం జీవితాలని ఊహించుకోగలమా? ఫోన్లో చిప్ అనేది దానికి ప్రాణం లాంటిది. ఆ ప్రాణాన్ని తయారు చేసే వాళ్ళే ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఇండియా సెమీకండక్టర్ ఫీల్డ్లో చాలా పెట్టుబడులు పెడుతోంది. సో ఫ్యూచర్ చిప్ ఇంజనీర్స్ అందరూ ఈ బ్రాంచ్ నుంచే వస్తారు. నెంబర్ 3, రోబోటిక్స్ అండ్ మెకాట్రానిక్స్. ఇది ఒక బ్రాంచ్ అని చెప్పడం కంటే కూడా ఇండస్ట్రియలైజేషన్ 4.0కి ఒక పాస్పోర్ట్ అని చెప్పొచ్చు. మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఏఐల సమ్మేళనం. ఫ్యూచర్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండేటువంటి బ్రాంచ్ ఇది. నెంబర్ 4, క్వాంటమ్ కంప్యూటింగ్. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో చాలా ప్రభావం చూపేటువంటి టెక్నాలజీల్లో ఇది ఒకటి కాబోతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో సీట్ రాకపోయినా ఈసీఈ లేదా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కంప్లీట్ చేసి ఐబిఎం క్విస్కిట్ లాంటి ఓపెన్ సోర్స్ టూల్స్ని కనుక నేర్చుకుంటే ఈ బ్రాంచ్తో బీటెక్ కంప్లీట్ చేసినట్లే. తర్వాత ఎంటెక్ లేదా రీసెర్చ్ రంగాల్లో ఈ బ్రాంచ్ నుంచి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బ్రాంచ్ అనే దాన్ని ఫ్యాషన్ చూసి ఎంచుకోకండి, భవిష్యత్తు దిశను చూసి ఎంచుకోండి. అంతకంటే ముఖ్యంగా మీ బలాన్ని చూసి ఎంపిక చేసుకోండి. సో మై డియర్ స్టూడెంట్స్, థింక్ వైజ్, సెలెక్ట్ వైజ్లీ అండ్ గ్రో విత్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి.